ఆనందం ఆనందమా ఎంత బాగుంది పల్లెటూరు. అర్రే నొక్కనే కూర్చుంది ఇక్కడ, ఎవరన్నా రమ్మని చెప్పాలి. హలో, అరే రాజశేఖర్, ఏడున్నారా? ఇట్రారా. వచ్చేస్తున్నాడు రా నా ఫ్రెండ్, టైం పాస్ చేద్దాం రా ఇక్కడ చెట్టు కింద. నేను వచ్చేసా. చుంచాంగ్. అరే ఆపరా కోతేశాలు. నన్ను కోత అంటావా? నువ్వు కోతులు ఎక్కున్నావు. కనబడుతుందిలే, ఎవడో కోత లెక్క వేషాలు చేస్తుండు. నేను అత్తిపోదా ఇక ఈ జీవితంలో. నా నత్తి గురించి అన్నావనుకో తలకాయ విజయాలు చంపుతా పోడా. సరే గాని గిడికి రమ్మంటివి ఎందుకు? ఏం లేదురా, బోరు కొడుతుంటా రాజశేఖర్గా. నేను ఇక్కడ వట్టిగా ఉన్నా కదా, ఇక నా లెక్క నువ్వు కూడా వట్టిగానే ఉంటావు కదా, పని పాట లేకుండా, అందుకే రమ్మన్నా. ఏ ఊకోయ, పొలం పని చేసుకొని విడిచిపెట్టచ్చునా? నువ్వు పొలం పని అంట తెలుసురా, ఏం చేస్తావు? నీళ్ళు తీసుకుపోయి నీళ్ళు ఇచ్చుడు, పత్తి ఇంటికాడ పెట్టచ్చుడు, మళ్ళా పత్తి జారేసుడు, అటు ఇటు. అద్దప్పనికి ఏం పని ఉందిరా? ఏం లేదు. ఒడ్లు కొట్టేటోనివా, లేకుంటే నా లెక్క పొలంలోకి దిగి నారిగ్గటోనివా? ఎందుకురా పొలం అని చెప్పి ఇట్లా చెప్తావు జోకులు జోకులు జోకులు? ఏందే నువ్వు నీ భాష? నా లెక్క స్టైల్గా మాట్లాడాలే అనబడుతుంది నీ స్టైలు. నువ్వు మరోతో పోరుకి మెసేజ్ చేస్తే ఆ పోరోళ్ళు ఇంటికి వచ్చేదో పంచాయతీ చేసిరంట కదా. హాయ్, తిన్నావా? హే, మీరు మాట్లాడేది నా గురించేనా? ఏ నీ గురించి కాదు కానీ మా పోరుడు మొన్న పోతున్న గెలికిండంట ఆన్లైన్లో. గెలికితే వాళ్ళ ఇంటికి వచ్చి ఇరువుగా చంపిర్రంట. వాళ్ళ గురించి అసలు నువ్వు కొత్తగా నడుతున్నావు మా ఊరు. ఓ అన్నా, ఎవరనుకుంటున్నావు? మొన్న ఒక పిల్లని గెలిపితే ఇంటికి వచ్చినాక వార్నింగ్ ఇచ్చిర్రు, 4 చంపిర్రనే కదా. పోతూ పోతూ మా పిల్ల ఎట్నో అల్లరైంది కదా అని చెప్పి ఇంటికన్నా వడగొట్టి వేరే నా బతుకు నేను ఏమని చెప్పలే, ఇట్లా ఏడుకోతాడు కత్తుంది. అదే నా పోరి. హే, ఇది చాలా క్రేజీగా ఉంది. నువ్వేనా అది? మావని బాగా కొట్టించినావంట కదా. ఏ నేనేం కొట్టించినా, నువ్వు మంచిగా చెప్పినా. అరే మా అయ్య వస్తాడరా డ్యూటీకి వెళ్ళి, దాని తర్వాత ఇంకో గంట అయితే మా అన్న వస్తాడని చెప్పిన. విన్నాడా? వినలేదు. ఫోన్ మాట్లాడతా పీకుదాం అది ఇది అని ఏదేదో మాట్లాడిండు. వాళ్ళు వచ్చిర్రు, విన్నారు, ఫోన్ గుంజుకున్నారు, ఈయన ఫోటో చూసిర్రు వాట్సాప్లో. ఇక చూడు, ఇంటికి వచ్చిర్రు పంచాయతీ చెప్పే. ఏముంది, 4 చంపిర్రు, నన్ను ఇన్న ఉంచిర్రు, ఇక లగ్గం చేసుకో అనబట్టే. ఇక లగ్గం చేసుకుంటా మీ ఉన్నాయి. అమ్మ తోడే, గింత జరిగిందా ముచ్చట? వీడు నాకు చెప్పలేదు, ఏదో కొట్టిర్రు అని చెప్పిండు కానీ. గట్నే నల్లిగుట్లోడు, ఒకటి ఎప్పుడు అంటే ఒకటి చెప్తాడు. సరే కానీ పెళ్ళి ఎప్పుడు? పెళ్ళుండ మా వాళ్ళు వస్తారు, పిల్లగాడు మా వాడని అనిపించుకుంటారు. ఇక ఏముంది, ఇక కట్నం గిట్నం అంటే ఇచ్చుడు బందే, ఎందుకంటే లవ్ మ్యారేజ్ కదా, కట్నం ఇయ్యాం మేము. ఎట్లా చదవాలా మరి? నేను లవ్ చేసేప్పుడు తెలియదా ఎట్లా చదవాలని? ఏం చేస్తాం, గదే పొలం పని చేస్తా, గదే చేస్తా. తాగుడు తందనాడు గవి నడువ ఈ కానించాలి. లగ్గం చేసుకున్నాక చక్కగా ఉండు, లేకుంటే కాళ్ళు షోయి ఇరగొట్టి పొయ్యిలా పెడతా. మంచిగా చెప్తున్నా, నేను చూసి అంత సాఫ్ట్ కాదు, మా వాళ్ళకంటే డేంజర్ చెప్తున్నాను నేను. మంచిగా పని చేయి, డబ్బులు సంపాదించి అకౌంట్లో వేసుకో. నడుగా ఎన్ని ఉన్నాయని, కానీ అకౌంట్లో ఏమైనా అయితే మాత్రం రాత్రికి 5 10 వాళ్ళకి ఫోన్ చేసేటట్టు ఉండద్దు, అర్థమైందా? అబ్బబ్బా, ఏం బుద్ధి మాట చెప్పినవరా బంగారు తల్లి. నేర్చుకోరా మెంటల్గా. ఊకో అన్న, అదో మెంటల్ అంటూ నువ్వు కూడా నన్ను మెంటల్ అంటున్నావు. ఇద్దరు మంచిగా ఉన్నారా? ఇద్దరు మెంటల్ వాళ్ళే. సరే కానీ బంగారు తల్లి, నిన్ను వీడియో అంటే చెప్పమ్మా, నేను తాట నీంది ఇస్తా ఈ కాడి నుంచి. ఓకేనా? థ్యాంక్స్ అన్నయ్య. ఏ ముచ్చటనే ముచ్చట్లు మాట్లాడుకుంటందుకు ముందు ఇంకా పొలం కడుకుందా, మన కొత్త గున్నం మస్తు ఉంది కదా ప్లేసు. స్టోరీ చెప్పురా ఫస్ట్, ప్లేస్ తర్వాత స్టోరీ ఏముందన్న. ఇక వీళ్ళ ఇంట్లో వీళ్ళ అయ్యా ఒక తిట్టుడు కాదు, వీళ్ళ అమ్మ అయితే కొట్టుడే తక్కువ అన్న. అట్లా చేసింది చెప్పాలా మనల్ని. మొత్తానికైతే అత్తమ్మ చాలా మంచిది, నన్ను చూడంగానే మెచ్చింది. నాకు కూడా ఒక ఆడబిడ్డ ఉంది కదా, నువ్వు కూడా నా బిడ్డ లాంటిది దానివే, నిన్ను ఇట్లా చెప్తే ఎట్లా అని చెప్పి నాకే సపోర్ట్ ఇచ్చింది. ఎంతైనా ఆడోళ్ళకి ఆడోళ్ళే కదా సపోర్ట్ ఉంటారు. కానీ మంచిది మా అత్తమ్మ. ఇంత జరిగిందా? ఇప్పుడు ఒక్క ముచ్చట కూడా నాకు చెప్పలే అన్నా. చెబుదామనుకున్నా, మర్చిపోయినా. నీ మత ప్రభు తగిలయ్యా, ఇంత జరిగితే చెప్పవరా నాకు? ఊరికి పోయారంట కదా, ఇదంతా గప్పుడే జరిగింది. మొత్తానికైతే ఇప్పుడైతే అంత హ్యాపీ. ఇక రేపు మాప మా వాళ్ళు వచ్చి మాట్లాడతారు, నువ్వు కూడా రావాలి, అంత మాట ముచ్చడం మంచిగా మాట్లాడాలి. తగ్గేదలే, పెళ్లి పనులు మొత్తం నేనే చూసుకుంటా. అన్న డీజే మంచిగా పెట్టి అన్న రాత్రి. అరే భరత్ కూడా అరేంజ్ చేస్తారా? తాగుడు ఖర్చునాదే, తిండి ఖర్చునాదే, ఆఖరికి ఏమంటారా దాన్ని,
ఇంకా చేస్తారు అందులో లైట్లు పెడతారు ఇట్లా బాంబులు వెళ్తారు అవన్నీ అరేంజ్ చేస్తా నేను మస్తు ధూమ్ధామ్ దావత్ లెక్క జరగాలి అందరు మంచిగా ఉండాలి సూపర్గా ఉండాలి థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ అన్నయ్య ఓకే హ్యాపీ ఎండింగ్